ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగకుండా నియంత్రించేందుకు అమెరికా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సముద్ర మార్గంలో ఉన్న ఇరాన్ ముడి చమురును కొనుగోలు చేయడానికి 30 రోజుల పాటు అనుమతిస్తూ ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఈ విషయాన్ని వెల్లడించారు. గత 2 వారాల్లో అమెరికా ఇలాంటి మినహాయింపు ఇవ్వడం ఇది మూడవసారి. ఇరాన్తో యుద్ధ వాతావరణం వల్ల చమురు సరఫరా తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సముద్రంలో సిద్ధంగా ఉన్న సుమారు 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురును మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా ధరలు అదుపులో ఉండవచ్చని అమెరికా భావిస్తోంది. ఇరాన్ చమురునే ఇరాన్కు వ్యతిరేకంగా వాడుతున్నామని బెసెంట్ తెలిపారు. దీనివల్ల ధరలు పెరగవు. అదే సమయంలో మా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతోందన్నారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చమురు అమ్మడం ద్వారా వచ్చే డబ్బును ఇరాన్ తిరిగి యుద్ధం కోసమే వాడుతోందని ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. బ్లాక్ స్టోన్ కంప్లైంట్స్ సర్వీసెస్ కు చెందిన డేవిడ్ టార్నెబాయ్కి ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ ఇది ఇరాన్ యుద్ధ ప్రయత్నాలకు ఆర్థిక సాయం చేసినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు.